నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. భారత రాష్ట్ర సమితి నాయకురాలు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సందర్భం వచ్చినప్పుడల్లా జనసేన అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శల బాణాలను సంధిస్తూనే ఉంటారు. వీరి మధ్య గతంలో మాటల యుద్ధం నడిచింది. రాష్ట్ర విభజన సమయంలో కవిత స్వయంగా పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను ఒక హాస్య నటుడు అని, రాజకీయాల్లో బ్రహ్మానందం అని కూడా అభివర్ణించారు. ఆనాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దాదాపు ఒక దశాబ్దం తర్వాత కూడా కవిత తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు కనిపించడం లేదు. తాజాగా ఒక పాడ్కాస్ట్ లో పాల్గొన్న కవిత మరోసారి పవన్ కళ్యాణ్ పై విమర్శలను గుప్పించారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్న సనాతన ధర్మం గురించి వ్యాఖ్యానించమని ఇంటర్వ్యూయర్ అడిగినప్పుడు ఆమె తీవ్రంగా స్పందించారు. నేను ఆయన్ని సీరియస్ గా తీసుకోలేను. ఆయన ఒకప్పుడు స్వయం ప్రకటితచే కుబేర ఆదర్శవాదిగా ఉండేవారు. ఇప్పుడు ఒక తీవ్ర మితవాద రాజకీయ నాయకుడిగా మారిపోయారు. పవన్ కళ్యాణ్ లాగా ప్రతిరోజు తన మాటలను తానే ఖండించుకునే రాజకీయ నాయకుడిని నేను ఎప్పుడు చూడలేదు. దురదృష్టవశాత్తు ఆయన పొరుగు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే నాకు ఆయనపై ఏ మాత్రం గౌరవం లేదు అని కవిత స్పష్టంగా చెప్పేశారు. విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ కు కవిత సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావుతో మంచి సంబంధాలున్నాయి. ఇద్దరు చాలా సందర్భాల్లో తాము సోదరుల బంధాన్ని పంచుకున్నామని బహిరంగంగా కూడా తెలిపారు. కేటీఆర్ కళ్యాణ్ ను తన సోదరుడు అని, పవన్ కళ్యాణ్ కూడా కేటీఆర్ ను అదే విధంగా సంబోధిస్తూ ఉంటారు. అయితే కవిత మాత్రం అదే భావనను పంచుకోవడం లేదు. ఆమె ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి గురించి అనేక సందర్భాల్లో తక్కువ చేసి మాట్లాడారు. అయితే ఈ ధోరణ ఎందుకు కొనసాగిస్తున్నారు అనేదే ఎవరికి అంతు చిక్కని విషయంగా అనిపిస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.